మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హాయ్ గైస్, దిస్ ఈస్ BSD. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSD తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి సో ఈసెట్లో మనము బ్రాంచ్ వైజ్గా మన ర్యాంక్స్ అనేటివి ఎలా డిసైడ్ అవుతాయి, ఐ మీన్ ఏంటంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట. సో మనకు వచ్చిన మార్క్స్కి మనకు ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అనేసి వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అది కూడా ఏంటంటే బ్రాంచ్ వైజ్గా అనమాట. సో వితౌట్ బ్రాంచ్ వైజ్గా మీకు కానీ చూపించుకుంటే టోటల్గా కొలాప్స్ అయిపోతుంది అండ్ మీకు కూడా ఏం అర్థం కాదు అండ్ చెప్పేవాడికి నాకు కూడా ఏం అర్థం కాదనమాట. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ కానీ ప్రతిసారి మనకేంటంటే బ్రాంచ్ వైజ్గా మనకు ర్యాంక్స్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే త్రిబులీలో ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు, ఈసీఈలో ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు, మెకానికల్, సివిల్, సిఎస్సి అండ్ ఈఐఈ అన్నిట్లో ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు అండ్ లాస్ట్ ర్యాంకర్స్ ఉంటారు. ఓకేనా. సో బట్ ఇంటిగ్రేటర్ ర్యాంక్ మాత్రము ఓన్లీ ఫస్ట్ ర్యాంకర్ అనేది ఒకరికే ఉంటుంది, లాస్ట్ ర్యాంకర్ అనేది ఒకరికే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ సెట్లో 2 ర్యాంక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బ్రాంచ్ ర్యాంక్, ఇంకొకటి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. మనం మెయిన్గా సీట్ రావాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సింది బ్రాంచ్ ర్యాంక్ మాత్రమే. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్తో మనకి ఎలాంటి పని అయితే లేదు. అండ్ ముఖ్యంగా మనము దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఫస్ట్ వచ్చేసరికి మనకు టోటల్గా ఈ సెట్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ 200 మార్క్స్కి మనకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత మనకు ర్యాంక్ అనేది వస్తుంది అనేసి బ్రాంచ్ వైజ్గా మీకైతే చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, టోటల్గా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీరు ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నారు సో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది ఎంతలో ఉంటుంది అనేసి ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా ఈ సెట్ మనము క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎంత ఉంటుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 50 మార్క్స్ అనమాట టోటల్గా. సో ఇది వచ్చేసరికి SC ST కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉండవు. వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ ఈసెట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది గైస్. ఓకేనా. సో వీళ్ళు మళ్ళీ మార్క్స్ తెచ్చుకోవాలి అనేసి ఏం లేదు. జస్ట్ వాళ్ళు పోయి అక్కడ కూర్చొని 3 అవర్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఇంకా క్వాలిఫికేషన్ అయిపోతారు అండ్ టోటల్గా వాళ్ళు ఇంకా ర్యాంక్ కూడా వస్తుంది అండ్ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. అన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఓసీ కానీ బీసీ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 50. సో ఈ 50 మార్క్స్ తెచ్చుకుంటేనే వాళ్ళు సో ఈ సెట్ కౌన్సిలింగ్కి అయితే అలో చేయబడతారు. సో వితౌట్ 50 మార్క్స్ మీరు స్కోర్ చేయకపోతే సో ఈ సెట్ కౌన్సిలింగ్కి వెళ్ళలేరు. అట్ ఎ టైం మీరు బీటెక్లో కూడా జాయిన్ అవ్వలేరు అండ్ నెక్స్ట్ ఇయర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇది టోటల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ త్రిబులీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో త్రిబులీలో మనకు మార్క్స్ ఎన్ని వస్తే ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అనేసి ప్రీవియస్ ఇయర్స్వి అంటే ఈ ఇయర్ మనము గెస్ చేయలేం కదా. సో ప్రీవియస్ ఇయర్స్వి మనమైతే వాళ్ళ ర్యాంక్ స్టాటిస్టిక్స్ బట్టి మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, 2020ది. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు, ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ ఉంటారు, ఇక్కడ ఫస్ట్ ర్యాంకరు, అలాగా ప్రతి ఒక్క బ్రాంచ్కి ఒక ఫస్ట్ ర్యాంకర్ అనేది ఉంటారు. ఓకేనా. బట్ ఏంటి చేంజ్ అంటే త్రిబులీ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఈ ఫస్ట్ ర్యాంకర్కి మార్క్స్ రావాలంటే 170+ అట్లా వస్తాయి అనమాట. ఓకేనా. బట్ ఈసీలో చూసుకున్నట్లయితే 150+ వచ్చినా వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అండ్ మెకానికల్లో చూసుకున్నట్లయితే 145 లేదంటే 155 ఇంత వస్తే వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. అండ్ సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే వాళ్ళకు 130 వచ్చినా కూడా అండ్ 140 వచ్చినా కూడా వాళ్ళకి వస్తుంది. సిఎస్సి వాళ్ళకైతే ఇంకా జస్ట్ 120 దాటినా కూడా వాళ్ళకైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఈఐఈ వాళ్ళకి ఇంకా అవసరం లేదు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే 18th ర్యాంకుకే మీన్స్ 18th ర్యాంకుకు 88 మార్క్స్ వచ్చేసాయి. ఓకేనా. 88 మార్క్స్ 18th ర్యాంక్ వచ్చేసింది. అంటే ఇంక మనము ఒక 100 మార్క్స్ గట్టిగా ట్రై చేసామంటే ఈఐఈలో మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది మనకు చూడండి. సో త్రిబులీలో చూసుకుంటే 170+ వచ్చినా కూడా మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకేనా. 170 రావాలి అంటే దీంట్లో 150 అట్లా వచ్చింది అనుకోండి. సో 150 మార్క్స్ వస్తే వెయిటేజ్ అనేది మనకి ఎంత వస్తుంది టోటల్గా ఇక్కడ ర్యాంక్ అనేది బిలో 100 కానీ లేదంటే బిలో 500 కానీ ఇలా వస్తుంది. ఎందుకు ఈ విధంగా ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది ఫస్ట్ ర్యాంకర్స్కి అంటే సో ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ కంపేర్ టు అదర్ బ్రాంచెస్. మనకు త్రిబులీలో కాంపిటీషన్ అనేది ఎక్కువ. బికాజ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఈసెట్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసేది 30,000+ స్టూడెంట్స్ అయితే ఉంటారు.
ఓకేనా 30,000 ప్లస్ స్టూడెంట్స్కి మనకేంటంటే టోటల్గా ఇందులో ఈ 30,000లో మేజర్ ఎక్కువగా ఉండే స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, అండ్ ఆ తర్వాత ఎక్కువగా ఉండేది ఈసీఈ స్టూడెంట్స్, అండ్ ఆ తర్వాత మెకానికల్. అంటే 30,000లో ఆల్మోస్ట్ 9,000 ప్లస్ స్టూడెంట్స్ ఈ త్రిబుల్ ఈ బ్రాంచ్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మెకానికల్ కూడా చాలామంది ఉంటారు గైస్. లాస్ట్ టైం 8,000 ప్లస్ అయితే ఉన్నారు. సో ఇది కూడా మనం అయితే కంపేర్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ కాంపిటీషన్ బట్టి. ఇక్కడ మనం ఫస్ట్ ర్యాంక్ అనేది డిసైడ్ చేసేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బట్టి కాదు. ఇప్పుడు ఈ 9,000 మెంబర్స్కి కూడా జస్ట్ 150 దాటలేదు అనుకోండి, ఓకేనా. 9,000లో కూడా టోటల్గా 1 నుంచి 9,000 ప్లస్ స్టూడెంట్స్కి 150 మార్క్స్ కానీ వచ్చినట్లయితే ఎవరికైతే 150 వస్తుందో ఈ 9,000లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే, ఓకేనా. సో ఇలా మనకు 1 by 1 బ్రాంచ్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూద్దాం మనం ఒకసారి, ఓకేనా.